సీఎం రేవంత్ కు చెక్ పెట్టేందుకు కొత్త గవర్నర్ వస్తున్నారా? రేవంత్ ను కట్టడి చేసేందుకు కొత్త గవర్నర్ ను మోడీ రంగంలోకి దింపారా? కేంద్ర బడ్జెట్ విషయంలో ప్రధాని మోడీని రేవంత్ విమర్శించగానే రాష్ట్రానికి గవర్నర్ ను నియమించడం వెనుక ఉన్న పొలిటికల్ ఎజెండా ఏంటి? గతంలో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టిన తమిళిసై తరహాలోనే రేవంత్ కు కొత్త గవర్నర్ ఇబ్బందికరంగా మారబోతున్నారా? తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ ను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రానికి చెందిన వారు. ఆయన గతంలో త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. త్రిపుర రెండో డిప్యూటీ సీఎం గా 2018 నుంచి 2023 వరకు ఆయన సేవలు అందించారు. ఇక జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తూ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. అయితే తెలంగాణకు కొత్త గవర్నర్ రాక కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు జిష్ణుదేవ్ తెలంగాణ గవర్నర్ గా రావడం కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతోందట. ఎందుకంటే ఆయన గతంలో త్రిపురకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని మోదీకి పరమ విధేయుడిగా చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన రాష్ట్రానికి 4వ గవర్నర్ గా వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, బీజేపీకి చెందిన నేత గవర్నర్ గా రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావనే లేదు. రాష్ట్రానికి నిధుల మాటే లేదు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని ఆయన బహిష్కరించారు. ఇదంతా జరిగిన వెంటనే రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ పనిచేశారు. తమిళిసై కూడా తమిళనాడుకు చెందిన బీజేపీ లీడర్. ఆమె గవర్నర్ గా ఉన్నన్ని రోజులు కేసీఆర్ తో చాలా అంశాల్లో విభేదించారు. కేసీఆర్ కు గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉండేవి. ఇద్దరి మధ్య వివాదం లేని రోజంటూ లేదు. కేసీఆర్ ఆమెను గవర్నర్ గా కాకుండా బీజేపీ నాయకురాలిగానే చూశాడు. అనేక సార్లు ఆమెను అవమానించాడు. ప్రోటోకాల్ పాటించలేదు, మర్యాద ఇవ్వలేదు. దాంతో ఆమె కేసీఆర్ సర్కార్ బిల్లులకు ఆమోదం తెలపకుండా తొక్కి పెట్టింది, జాప్యం చేసింది. చివరకు దీనిపై కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె కేసీఆర్ ను తిప్పలు పెట్టింది. ఆయన ఆమెకు చుక్కలు చూపించాడు. అప్పట్లో ఇదొక భయంకరమైన ఎపిసోడ్ గా పొలిటికల్ పరిశీలకులు అభివర్ణించారు. మొత్తంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేవంత్ కు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ కొత్తగా వచ్చిన గవర్నర్ రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తే రానున్న రోజుల్లో రేవంత్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అలా కాకుండా ప్రభుత్వానికి సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. చూడాలి మరి కొత్త గవర్నర్ కాంగ్రెస్ సర్కార్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారు.